ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని తృతీయ స్కందం గురించి తెలుసుకుందాము. నిన్నటి వీడియోలో ద్వితీయ స్కందంలోని ఆస్తిక వృత్తాంతం గురించి తెలుసుకుందాము. ఇప్పుడు తృతీయ స్కందం ప్రారంభము. జనమేజయుడి మనస్సుకు కాసింత ఉపశమనం కలిగింది. దేవీ యజ్ఞము ఎలా చెయ్యాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుణ్ణి అడిగాడు. వ్యాస మహర్షి, దేవీ యజ్ఞము అన్నావు, అది ఏమిటి, ఎలా చెయ్యాలి, నియమాలు ఏమిటి, ఫలం ఏమిటి, ఇవన్నీ సవిస్తరంగా చెప్పు. నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, స్థితి లయకారులని విన్నాను. వారు సగుణులా నిర్గుణులా, స్వతంత్రులా అస్వతంత్రులా, ముసలితనము మరణము వంటివి ప్రాణిధర్మాలు, త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా లేక సచ్చిదానంద రూపుల, వినాలి అని కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాలకులు ఇంద్రాదులున్నారని వింటున్నాము. వాళ్ళ కథ ఏమిటి, పుట్టుక ఏమిటి, కాలవశుల కాదా, నిద్ర మెలకువ హర్షము శోకము వంటి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయా, మన శరీరాల్లాగానే వాళ్ళ దేహాలు సప్తధాతువులతో ఏర్పడ్డాయా లేక వేరే ద్రవ్యాలతోన, వారి గుణాలు, వారి ఇంద్రియ శక్తులు, వారి యొక్క భోగాలు, వారి ఆయుర్ధయాలు, నివాస స్థానాలు, వైభవాలు ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు అని వ్యాసుణ్ణి జనమేజయుడు అడుగుతాడు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్నలు వేశావు, వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏమీ కాదు. అయినా నాకు తెలిసినంత మేర చెబుతాను, ఆలకించు అన్నాడు. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనమయ్యింది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను. అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు, కారణమేమిటి, అనిత్యమా నిత్యమా, కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండాలి కదా, ఆ కర్త ఎవరు, ఒకరా పలువురా? మహర్షి, ఈ సందేహ సందోహాలు తెమలకు మునిగి ఎక్కురి బిక్కిరి అవుతున్నాను, తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. శివుడని ఒకరు, విష్ణుమూర్తి అని ఒకరు, బ్రహ్మదేవుడు అని ఒకరు అంటున్నారు. వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాధిస్తున్నారు. సరే, వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారున్నారు, వినాయకుడు అనేవారు కొందరున్నారు. వీరెవరు కానే కాదు, కర్తృత్వం అంతా ఆదిశక్తిదే, సర్వభూతాలకు సకల దేవతలకు కన్నతల్లి ఆదిమాయయే అని నిర్ధారించుచూ చెబుతున్న ఆచార్యులు ఉన్నారు. ఈ ఆదిపరాశక్తినే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి అని నామధేయాలతో చెబుతున్నారు. ఇంకొందరు బ్రహ్మ పదార్థానికి కర్తృత్వం అంటున్నారు. ఆకాశం నుంచి ఊడిపడింది, ఈ బ్రహ్మాండానికి కర్తలేడు, ఇది అనీశము, అకర్తృకము, స్వభావోత్తము, ప్రకృతి సిద్ధమని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు. నేను ఎటూ తేర్చుకోలేకపోతున్నాను, సతమవుతున్నాను. ఇవి కాక నారద, ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలడం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మర్థులై సత్వగుణోపేతులైన దేవతలను పాపాత్ములు, తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కాదా, సదాచార పరాయణులు కాదా, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి? బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి. మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానమనే నావతో దాటించు, రక్షించు. జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుణ్ణి ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెబుతాను, శ్రద్ధగా విని గ్రహించు. నారదుడు నాతో అన్నాడు కదా. వ్యాస మహర్షి, ఒకప్పుడు ఇవే ప్రశ్నలను నేను మా తండ్రి గారిని వేశాను. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కష్టుడు ఎవరో చెప్పమన్నాను. ఎన్ని తీర్థాలు సేవించినా, ఎన్ని సాధనలు చేసినా మనస్సుకు శాంతి లభించడం లేదు. పరతత్వం తెలియనిదే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమై చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? ఎవరిని స్మరించను, ఎవరిని జయించను, ఎవరిని స్తుతించను, ఎవరిని ఆర్చించను చెప్పు. సర్వేశ్వరుడెవరు? ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు. నాయన, నువ్వు అడిగిన ప్రశ్నలు ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలు దుర్బోధాలు. అవి కూడా సంసారం పట్ల అనురక్తులకి తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సురులు మాత్రమే జ్ఞాతలు. వారే సమాధాన ప్రదాతలు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి అంతా
ఏకార్ణవమైపోయినప్పుడు కమలం నుంచి నేను జన్మించాను. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు. తామర పువ్వు దుద్దులో కూర్చొని ఉన్నాను. ఒంటరిగా ఆలోచించాను. అంతా జలమయమైపోయిన ఈ సమయంలో నేను ఎందుకు జన్మించాను? ఎలా జన్మించాను? నాకు రక్షకుడెవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలమంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి అందామంటే అది ఎక్కడా కనిపించడమే లేదు. పోనీ నేను కూర్చున్న ఈ పంచకం సంగతి ఏమిటి? యోగరూఢమైన పదం కదా, వ్యుత్పత్తి కుదిరి ఒక అర్థంలో స్థిరపడిన పదం. మరి పంకం అంటే బురద ఏది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందాం అనిపించింది. బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చు అనిపించింది. నీటిలోకి దిగాను, వెతికాను 1000 సంవత్సరాలు వెతికాను. భూమి లేదు, మొదలు లేదు, ఏదీ కనిపించలేదు. కానీ ఆకాశం నుంచి తపస్సు చెయ్యి అంటూ ఆ శరీరవాణి ఒకటి వినిపించింది. అలాగేనని పద్మంలో కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేశాను. అప్పుడు ఆ శరీరవాణి మళ్ళీ వినిపించింది. సృష్టించు అంది. ఎవరిని సృష్టించను? ఏం చెయ్యను? అగమ్య గోచరంగా ఉంది. విమూఢునై కూర్చున్నాను. అంతలోకి మధుకైటపులనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టారు. అప్పుడు తామర పువ్వు కాడలో నుంచి కిందికి నీటిలోకి దిగాను. చాలా లోతుకు దిగాను. అక్కడొక అద్భుత పురుషుడు కనిపించాడు. నీలమేఘశ్యాముడు, పీతాంబరుడు, చతుర్భుజుడు, వనమాలి, శేషజాయి, జగన్నాథుడు, శంఖచక్ర గదా పద్మధారి మహావిష్ణువును దర్శించాను. ఆదిశేషుడి పడగల మీద పడుకొని ఉన్నాడు. యోగ నిద్రలో అవిస్పందుడుగా ఉన్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. అప్పుడు నిద్రాస్వరూపిణి అయిన దేవిని స్మరించాను, స్తుతించాను. విష్ణుమూర్తి శరీరం నుంచి వెలుపడి బయటకు వచ్చిన నిద్రాదేవి ఆకాశములో నిలబడింది. జనార్దనుడు మేల్కొన్నాడు. మధుకైటపులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. తన తొడలను విశాలంగా పెంపొందించి వాటి మీద ఆ రాక్షసులను ఖండించాడు. సరిగ్గా అదే సమయానికి రుద్రుడు వచ్చాడు. ముగ్గురం కలిసి దేవిని స్తుతించాము. జగదాంబ సంతోషించింది. పావనమైన కృపావిలోకాలను మా పైకి ప్రసరింపజేసింది. అంబ పలికింది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీ విధులను మీరు జాగరూకులై నిర్వర్తించండి. మధుకైటపులు నిహతులయ్యారు కాబట్టి సుఖంగా గృహాలు నిర్మించుకొని నిర్భయంగా నివసించండి. బ్రహ్మ 4 విధాల సృష్టిని నిర్వహించు మృదువుగా చెప్పింది. సుకుమారంగా ఆజ్ఞాపించింది. విన్నాను. అప్పుడు అన్నాను కదా, అంబా, అశక్తులం ప్రజలను ఎలా సృష్టించగలం? ఎక్కడ నేల కనిపించడం లేదు, అంతటా జలమే. నీ ఆజ్ఞను నెరవేర్చేది ఎలాగా? పంచభూతాలు లేవు, ఇంద్రియాలు లేవు, పంచతన్మాత్రములు లేవు, నీరు తప్ప ఏమీ లేదాయే, ఎలాగా అన్నాము. మా మాటలకు జగదాంబిక చిన్నగా నవ్వింది. అంతలోకొక శుభ విమానము ఆకాశము నుంచి వేగంగా వచ్చి ఆగింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తాను రండి, విమానం ఎక్కండని ఆజ్ఞాపించింది. ఓం అని మేము ముగ్గురం అధిరోహించాం. ఓం అనేది అంగీకారక సూచకం, అలాగే అనడానికి పర్యాయ పదం. అతిరత్నాలంకృతమైన దివ్య విమానము, ముత్యాల దండలు వేలాడుతున్నాయి. దేవమందిరంలాగా ఉంది. చిరుగంటల చప్పుడు ఇంపుగా వినబడుతుంది. ముగ్గురం నిశ్శంకంగా కూర్చున్నాము. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి నడిచింది. శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో త్రిమూర్తులు సర్వలోక సందర్శన గురించి తెలుసుకుందాము.